హాయ్ ఫ్రెండ్స్, మొన్న సౌదీ అరేబియాలోని మక్కా దర్శనానికి ఉమ్రా యాత్ర చేసిన హైదరాబాదీలు 45 మంది నిర్దాక్షిణ్యంగా అగ్నికి ఆహుతయ్యారు. నేను ప్రతి మత వాళ్ళకి నేను తెలియజేసేది ఏంటంటే, దేవుడు అక్కడే ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటే మనకు మంచి జరిగిద్ది అని మూఢనమ్మకం, అపోహని మన మనసు నుండి తొలగించండి. ఎందుకంటే మక్కా వెళ్ళాలి, లేకపోతే తిరుపతి వెళ్ళాలి, లేకపోతే నాగపట్నం వెళ్ళాలి, అక్కడ వెళ్ళి సంవత్సరానికి ఒకసారైనా దర్శించుకోవాలి, మనకు పుణ్యం వచ్చిద్ది. ఇవన్నీ చెత్త మాటలు, ఇవన్నీ అపోహలు. కాబట్టి మన మనసు పవిత్రంగా ఉంటే ఎక్కడ ప్రార్థన చేసుకున్నా, ఎక్కడ ప్రేయర్ చేసుకున్నా, ఎక్కడ దండం పెట్టుకున్నా మన వంకే ఉంటాడు, మనతోటే ఉంటాడు. మనిషి నీతి నిజాయితీగా ఉండాలి తప్పక అక్కడికి వెళితే మరి ఎన్ని పాపాలు పోతాయి, పుణ్యం వచ్చింది అనేది అపోహ. కాబట్టి దేవుడు అనేది ఒక అదృశ్య శక్తి అని ముస్లిం సోదరులు భావిస్తారు. మరి ఆయన ఇప్పుడు కాపాడా? కాపాడలేదు. కాబట్టి నేను ఏదో మీ మతాన్ని తప్పుగా పట్టి మాట్లాడుతున్నా, నన్ను క్షమించాలి. ఎందుకంటే 45 మంది అగ్నికి ఆహుతైతే చిన్న చిన్న పిల్లలు, ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో సంపాదించాలి, పిల్లల భవిష్యత్తు బాగా దిద్దాలి అనుకొని ఎంతోమంది యాత్రకు వెళ్ళారు. అనుకోని సంఘటన. కాబట్టి ఇలాంటి యాత్రలను మీరు ప్రోత్సహించకుండా ఇంట్లో ఉండి ప్రశాంతంగా మరి మనం ప్రార్థన చేసుకుంటే మంచి జరిగిద్ది అనేది మన యొక్క మంచి సూచన. కాబట్టి ఏ మతం వల్లైనా సరే విచ్చలవిడితనం, మూఢకత్వం, మూఢనమ్మకాలతో వెళ్ళకుండా మరి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రేయర్ చేసి ఇలాంటి సంఘటనలు ఏ మతంలో పునరావృతం కాకుండా చూస్తారని నేను కోరుకుంటూ ఈ వీడియో జరిగింది. ఏ మతం వాళ్ళైనా ముస్లిం సోదరులకు మరొకసారి నమస్కరిస్తున్నా. తప్పుగా మాత్రం మాట్లాడట్లేదు. ఏ మతం వాళ్ళైనా సరే మంచిగా ఉంటే మనకి మంచి జరుగుతుంది. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గేమ్లో గోలు కొట్టు, మరి గుడిలో గంట కొట్టు, మా వీడియోలకి లైక్ కొట్టు. నమస్తే.